సాంస్కృతిక కేంద్రమైన కిర్లంపూడి ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల కరెస్పాండెంట్ మధులతా జగన్, మేనేజింగ్ డైరెక్టర్ పెంటకోట సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ బిల్డర్ సంపర సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంపర సుధాకర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అటువంటి మహానుభావులను నేటి యువత నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మధులతా జగన్ మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు పాఠశాలలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంపర సుధాకర్కు పలువురు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్లు సంగన వెంకటేశ్వరరావు, శరకరం సంతోష్, పెనగంటి రాజేష్, బిల్లకుర్తి శివాజీ, మల్ల నాగబాబు, వేగి రామకృష్ణ, వేగి సాంబశివ, ఎల్లపు నానాజీ, అతికం శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Geetika and I am studying 7th class in ANL English Medium School. Today Independence Day speech. I wish you a very happy Independence Day. As you know, today is the most important day in Indian history. Today we are celebrating 79th Independence Day of India. India became independence on 15th August 1947 from cruel British rule. This independence we got was a result lot of sacrifices and struggles. Our great freedom fighters like Bhagat Singh, Subhash Chandra Bose, Mahatma Gandhi. Today we are fortunate that we are born in an independent country and we have our own fundamental right on this day. The national flag is hosted at every public place, so it is our responsibility to sincerely perform our duty and progress together from the growth and development of our country. Surely the day is not fair when our country will be strong and powerful in every field. I am proud to be an Indian. I love my country very much. Happy Independence Day. Jai Hind, Jai Bharat. Thank you everyone. I am studying KG celebrating 79th Independence. Happy Independence Day. Thank you. It is our national festival. On this day, 1947, India got freedom from the British rule. We sing national anthem Jana Gana Mana. I am proud to be an Indian. I love my country. ఈ స్కూల్ సుమారుగా కనెక్ట్ చేసి సుమారుగా ఇప్పటికి 15 years అబవ్ అవుతుంది. చిల్డ్రన్స్కి నా బ్లెస్సింగ్స్. ఈ రోజున ఏదైతే 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామో మనందరం కూడా స్వతంత్రం అంటే మనం స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి స్వతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి మన స్వతంత్రం తీసుకొచ్చారు. మరి మనందరం కూడా ఈ పిల్లలకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నా సరే, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీచర్స్ ప్రతిరోజు కూడా ఈ పిల్లలకి ఇలాంటి అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేసి మన దేశం అంటే ఏంటి, మనం దేశం పట్ల ఏ విధంగా ఐకమత్యంగా ఉండాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ క్లాస్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోజు వాళ్ళ కోసం ఒక 30 minutes ఇలాంటి అవేర్నెస్ క్లాసులు కండక్ట్ చేస్తే కనుక వీళ్ళు రేపు పొద్దుట పెద్ద అయిన తర్వాత అదే ఐక్యమత్యంతో ఉండి దేశం పట్ల. నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్, మై బిల్డర్
శ్రీ సుధాకర్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసారు. వారికి కూడా మా ప్రత్యేక ఏఎన్ఎల్ స్కూల్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా స్కూలు ఏఎన్ఎల్ స్కూలు స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అయింది, 12 సంవత్సరాలు అయింది. సుమారుగా మా స్కూల్ నుంచి 10,000 మందికి స్టూడెంట్ పైగా చాలామంది స్థిరపడి ఉన్నారు. అలాగే అందరికీ కూడా మన స్వాతంత్రం రావడానికి పెద్ద పెద్ద నాయకులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలా పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా మన స్వాతంత్రం రావడానికి, మనం ఇలాగ స్వతంత్రంగా మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు. వారందరికీ కూడా మనం స్మరించుకునే రోజు ఇది స్వాతంత్ర దినోత్సవం. అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. మీకు ఈ విషయంలో చిన్న కథ కూడా చెప్తాను నేను. అందరికీ రాముడి గురించి అందరికీ తెలుసు. ఈ కథలో మన స్టేజ్ మీద ఉన్న ఒక వ్యక్తికి కూడా చిన్న సంబంధం కూడా ఉంటుంది. శ్రీరాముడు వానర సైన్యంతో లంకకి ప్రవేశించి లంకాదానం చేసి రావణాసురుణ్ణి సంహరించడం జరుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు అలాగే రావణుడు తమ్ముడు విభీషణుడు ఇద్దరు కూడా ఆ యొక్క శ్రీలంక బంగారంతో మెరుపులతో, ఎందుకంటే రావణాసురుడు అన్నిటిని కూడా జయించి ఆ ఊరిని డెవలప్ చేయడం జరిగింది. అక్కడంతా కూడా బంగారంతో ముత్యాలతో అలాగా చాలా సుందరవందరంగా ఆ శ్రీలంక నగరాన్ని తయారు చేయడం జరిగింది.